ఇక్కడైతే నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పన్నీర్ కూడా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాగ్నేట్ చేసే క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే ఇలా చేస్తున్నా. పన్నీర్ అనేది పసుపు, ఉప్పు, కారం, మిర్చి, పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా కలుపుకోండి. తర్వాత ఉడికిన తర్వాత పొయ్యి మీద వాటర్ పెట్టుకొని తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా దాంట్లో వేసుకోండి. తర్వాత నిమ్మకాయ ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసి తగినంత ఉప్పు అండ్ అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత మూత పెట్టేయండి. తర్వాత మూత తీసి చూస్తుంటే ఇలా ఉడుకుతుంది. ఇలాంటి టైముల్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేయండి, బాస్మతి రైస్. తర్వాత బాగా ఉడికిన తర్వాత తీసుకొని స్ట్రైన్ చేసుకోండి. ఇదైతే ఒక 15 మినిట్స్ ఒక 80% ఉడికిన దాకా ఉంచుకోండి. దాని తర్వాత తీసి స్ట్రైన్ చేసుకొని వడగట్టుకోండి. ఇలా చూపిస్తున్నాయి కొంచెం తర్వాత అదే కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ముందుగా వండుకున్న పన్నీర్ కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. దాని తర్వాత స్ట్రైన్ చేసుకున్న రైస్ కూడా దీంట్లో వేసేయండి మొత్తం. తర్వాత రైస్ కూడా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు. దాని తర్వాత ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, అందుకే వేసుకోలేదు. మీరు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. దాని తర్వాత ఇక్కడైతే నేను నెయ్యి కూడా వేసుకుంటున్నా. నెయ్యి కూడా 1.5 స్పూన్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇక్కడైతే వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత ఒక వెడల్పైన గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకొని దమ్ చేసుకోండి. ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.